శ్రీ మహాగణాధిపతేను. ఈరోజు మనం క్రోధినామ సంవత్సర ఫలితాలు తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రంగాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్రోధినామ సంవత్సరం 9/4/2024 నుండి 29/3/2025 వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ఈ ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం దాదాపుగా ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే లాభస్థానంలో కుంభంలో శని సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో గురుడు సంచరిస్తున్నాడు, అలాగే వ్యయస్థానంలో అంటే మీనంలో రాహువు, 6 కేతువు ప్రవేశించి సంచరించడం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. దీంతో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతుల్ని బట్టి గనక మనం పరిశీలించినట్లయితే ద్వాదశ రాశుల్లోకెల్లా మేషరాశి వారికి అత్యధికంగా అధిక భాగం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి శని మేషరాశి వారికి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని మొదలు పెట్టినా, ఏ రంగంలో ఉన్నా చక్కగా ఆ వ్యక్తిని మంచి లాభాల బాట పట్టించడం అనేటువంటిది గోచార రీత్యా జరుగుతోంది. అది శనిగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. అందున మేషరాశి వారికి ఎప్పుడైతే లాభంలో శని ఉంటాడో ప్రతి కార్యక్రమాన్ని ధైర్య సాహసాలతో చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఏ రంగం వాళ్ళైనా కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే కొత్తగా ఏదన్నా ప్రారంభించాలనుకున్నా నిర్ద్వందంగా ప్రారంభించవచ్చు. దీనికి తోడుగా ద్వితీయ స్థానంలో ఈ ధనుసు మీన రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది. ఈ గురుగ్రహ ప్రభావం కూడా మేషరాశి వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ మేషరాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఈ గురుడు ఈ మేషరాశి వారికి సంవత్సరం అందించడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. మీ మాట శాసనం అవుతుంది. మీరు ఏది చెప్పినా కూడా ప్రజామోద యోగ్యమయ్యేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయ వ్యయాల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ ఆదాయం కంటే వ్యయం ఖర్చు ఎక్కువ ఉంది. ఉన్నప్పటికీ కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ కొని నిల్వ చేసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయ వనరులని, స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా శత్రువుల మీద విజయం సాధించటం, రుణబాధ ఇటువంటివన్నీ కూడా తీర్చుకోగలగటం, ఎటువంటి పరిస్థితుల్లో ఏ కోర్టు కేసులైనా సరే, వాదోపవాదాలైనా సరే, మధ్యవర్తి పరిష్కారాలైనా సరే మీకు ఈ సంవత్సరం అనుకూలంగా రావటం, ఇటువంటి అన్ని శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే 12వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ 12వ స్థానంలో రాహు సంచరిస్తున్నప్పుడు ఈ మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే స్పెక్యులేషన్స్, లాటరీస్, స్టాక్ మార్కెట్, స్టాక్ ఏంజల్ బ్రోకింగ్స్ ఇటువంటివన్నీ కూడా పొరపాటును కూడా వీలైనంత వరకు అధిక భాగం పెట్టుబడులు పెట్టడం, ఒక చోట పెట్టుబడి పెట్టేటప్పుడు
ఊహతో పెట్టుబడి పెట్టడం కాకుండా కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి పెట్టుబడి పెట్టడం కనుక చేసేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. అట్లా కాకుండా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కనుక పెట్టుబడులు పెడితే నష్టాల పాలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం మేషరాశి వారు చేపట్టిన ప్రతి పనిని పట్టుదలతో, కార్యదీక్షతో, సహనంతో పూర్తి చేయగలుగుతారు. అయితే ఇక్కడ కొంతమంది మాత్రం మేషరాశి వారు పొగడతలకి పొంగిపోయి అనవసరంగా ఈ భట్రాజు పొగడతలకి లొంగి పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టడం, తద్వారా ఇరుక్కుపోవటం, తద్వారా కేసులు అవ్వటం, కోర్టు కేసుల దాకా వెళ్లే పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండే మేషరాశి వాళ్ళు మీ యొక్క మనస్తత్వాన్ని అనుసరించి మాత్రమే పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి రాహుగ్రహ ప్రభావరీత్యా స్త్రీ మూలక వ్యయం, స్త్రీ మూలక తగాదాలు, స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీల వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి వివాదాలు, ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం అనేటువంటిది క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. పూర్వార్జితం అక్కడికి వస్తుంది. అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా ఆలోచించినట్లయితే ధనపరమైన అంశాలు బాగున్నప్పటికీ వ్యయస్థానంలో ఉన్న రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా మేషరాశి వాళ్ళు జరిపించుకోవాలి. శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఎందుకు జరిపించుకోవాలి అని అంటే, ఎంత శుభ ఫలితాలు ఉన్నా రాహువు మాయాగ్రహం, ఛాయాగ్రహం. ఈ గ్రహ ప్రభావం వల్ల తెలియకుండానే కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ విషయంలో తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకుంటే మంచిది. ఒకవేళ వ్యక్తిగత జాతకం చూపించుకోలేని పక్షంలో ఈ మేషరాశి వారు తప్పనిసరిగా సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించటం, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ అది కూడా చేయలేకపోతే శనివార నియమాలు, మంగళవార నియమాలు పాటించాలి. అంటే మంగళవారం గాని, శనివారం గాని ఉదయం పూట ఆంజనేయ స్వామి వారికి పూజ, అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని రాత్రికి ఉపవాసం ఉండేటట్లయితే ఈ రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాహుగ్రహ దోష పరిహారం కోసం తప్పనిసరిగా శ్రీకృష్ణ ఆరాధన చెయ్యాలి. శ్రీకృష్ణ ఆరాధన చేసేటట్లయితే ఈ సర్పదోషాలు ఏమున్నా కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి. దానికోసం ఇంట్లో ఒక చిన్న శ్రీకృష్ణుడి ప్రతిమను పెట్టుకుని చక్కగా తులసి మాల సమర్పించి కృష్ణ ఆరాధన చేసినా, కృష్ణ నామస్మరణ చేసినా కూడా పూర్తి స్థాయిలో ఈ రాహుగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఈ సంవత్సరం విజయం సాధిస్తారు. రేపు ఏప్రిల్, మే నెలల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక ఎవరైతే మేషరాశి రాజకీయ నాయకులు ఉంటారో వారి వ్యక్తిగత జాతకం పరిశీలించాలి. ఓకే, పరిశీలించినా పరిశీలించకపోయినా మేషరాశి జాతకులకి విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. చక్కటి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది. నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రావలసినటువంటి బకాయిలు వస్తాయి. కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళ వ్యాపారాల్లో లాభాలు ఎప్పటికప్పుడుగా పెరిగిపోతాయి. తద్వారా చక్కటి సంతోషం అనేటువంటిది కలుగుతుంది. ఇక చివరిగా స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మేషరాశి స్త్రీలకి మేషరాశి పురుషుల కన్నా చక్కటి శుభ ఫలితాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. మేషరాశి స్త్రీలకి ఇంటా బయట విజయం లభిస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు తీరతాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే అవి పూర్తిగా తీరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక డాక్టర్స్ నుంచి ఇంజనీర్స్, లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే
వీళ్ళకు కూడా వాళ్ళ వృత్తిలో మంచి ప్రతిభ కనపరచడం అనేటువంటిది జరుగుతుంది. కళాకారుల విషయానికి సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవుతాయి. మీకు మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే పోలీసు అధికారులు, ఇక అలాగే ఈ రక్షణ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. మీరు ఏ పని చేసినా చాలా బాగుంటుంది. ఇక ఇబ్బంది పడేటువంటి రంగాలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది ఆక్వా రంగం. ఆక్వా రంగానికి సంబంధించి ఏ పనులు చేసేటువంటి వాళ్ళైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి పెట్టడం, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పదగిన సూచన. అలాగే రెండవ రంగం కనుక గమనించినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి మరిన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వారు వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహారాలు చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్ గా ఆలోచించినట్లయితే మేషరాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఎరుపు, పసుపు, తెలుపు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట వారాలు మంగళవారం, గురువారం, శనివారం. అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. ఇక మేషరాశి వారు మరి ముఖ్యంగా వాళ్ళలో కూడా అశ్విని నక్షత్రం వాళ్ళకి రాజయోగం కనబడుతోంది, అంటే మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లాభం, గృహయోగం కూడా లభిస్తున్నాయి. ఇక కృత్తికా నక్షత్రం వాళ్ళకి వివాహ యోగం, రాజయోగం, అలాగే అధికారం సంప్రాప్తించడం అనేటువంటి అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభాలు ఉన్నాయి. వ్యయస్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం చివరిగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు తగిన శాంతి పరిహార క్రియలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.